ఓకే. సో గుడ్ ఫుడ్ లో గోబీ పరోటా. అవునండి. పరోటా అంటేనే అందరికి చాలా ఇష్టం కదా, ఎందుకంటే ఈవినింగ్ టైమ్ లో స్నాక్ గా బాగుంటుంది, బాక్సెస్ లో బాగుంటుంది. అండ్ దాంట్లో డిఫరెంట్ గా ఎలా చేసుకోవచ్చు అనేది కూడా మార్చుతూ మనం చాలా రకాలుగా చేసుకోవచ్చు. కాకపోతే గుడ్ ఫుడ్ లో చక్కగా హెల్దీగా ఈ రోజు మీరు టేస్టీగా చూపించబోతున్నారు అనమాట. ఓకే ఓకే. మరి గోబీ పరోటా కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గోబీ పరోటా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కాలీఫ్లవర్ తురుము 1 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, గోధుమ పిండి 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, వెన్న 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. ఓకే, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకే అండి. సో ఫస్ట్ ఏంటి, మనం స్టఫింగ్ రెడీ చేసుకోవాలా దీనికి? అవునండి. సో కాలీఫ్లవర్ కాబట్టి ఖచ్చితంగా కుక్ చేసుకోవాలి కదా. సో ఇక్కడ నేను ముందుగా ఏంటంటే పిండి కలిపేసి రెడీ పెట్టేశాను. గోధుమ పిండిలో కొద్దిగా ఉప్పు వేసి వాటర్ వేసేసి మామూలుగా మనం రెగ్యులర్ చేసినట్టే కలిపి పెట్టేసుకోవటం. ఎస్ అండి. ఓకే. సో దీంట్లో కొద్దిగా వెన్న వేసుకుని దీంట్లో కొద్దిగా జీలకర్ర, ఓకే, అలాగే సన్నగా తరిగిన అల్లం ముక్కలు, ఓకే, అలాగే తరిగిన పచ్చిమిరపకాయలు. ఓకే. సో ఇది కొద్దిగా వేగిన తర్వాత ఓకే ఇలా సన్నగా తురుము పెట్టుకున్న గోబీ, అలాగే రుచికి సరిపడా ఉప్పు. సో ఇలా తురిమేసుకుంటే ఏంటంటే మనం పరోటా చేసుకునేటప్పుడు కూడా బయటికి రాకుండా చక్కగా ఉంటుంది కదా. అవునండి. సో ఇది కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోనే కొంచెం కొత్తిమీర వేసేసి, ఓకే, సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ వేసేసి ఇది కొంచెం చల్లారితే మనం ముందుగా కలిపేసిన పిండిలో మాత్రం స్టఫ్ చేసి ఓకే ఓకే పరోటాలో కదా. ఓకే ఓకేనా రాజు గారు? ఓకే అండి. స్టఫ్ చేసేసుకోవచ్చా? చేసేసుకోవచ్చు. ఆ ప్లేట్ ఇస్తారా? సో మనం ముందుగా కలిపిన పిండిని ఇది కొంచెం అంటే పొడి పొడి ఆడేలా ఉంది కదా రాజు గారు, పర్లేదా మనకి? దాంట్లో బాగానే ఇదైపోతుందా? ఉంటుందండి. సో కావాల్స్తే కొద్దిగా బంగాళదుంప, ఉడికించిన బంగాళదుంప కూడా యాడ్ చేసుకోవాలి బైండింగ్ కూడా. ఓకే ఓకే. పొట్టి కాలీఫ్లవర్ టేస్ట్ ఒకటి మనకు తెలియాలి అంటే ఇలా ఓన్లీ కాలీఫ్లవర్, కొంచెం బైండింగ్ కి ముద్దలా కావాలి అనుకుంటే కొంచెం కొద్దిగా బంగాళదుంప వేసి, ఎక్కువ యాడ్ చేయకుండా. సో ఇలా మధ్యలో పెట్టేసి అంచులు పెట్టేసి, ఓకే. సో దీన్ని ఇప్పుడు మనం రోల్ చేసుకోవాలి. ఓకే. సో కొద్దిగా పొడిపిండి వేసుకుని, సో ఇక్కడ ప్యాన్ కూడా రెడీ పెట్టేసుకున్నాం. ఓకే. అండ్ పిల్లలకి వెజిటబుల్స్ అన్ని పెట్టడానికి ఇది కూడా ఒక మంచి టెక్నిక్ అనిపిస్తూ ఉంటుంది. స్టఫింగ్ తెలియదు కదా వాళ్ళకి, సో ఇలా స్టఫ్డ్ ఏమైనా ఇష్టపడే వాళ్ళకి చక్కగా ఇలాంటి కాంబినేషన్స్ బాగుంటాయి. ఓకే ఓకే అండి. సో పంజాబ్ లో కానీ నార్త్ వాళ్ళు ఎక్కువగా ఏంటంటే ఈ వెన్న కాంబినేషన్ అలా పైన వేసుకొని వెన్నతో కూడా తినేస్తూ ఉంటారు. సో వేడి వేడి పరోటాలు అయితే అలా బాగుంటుందేమో కదా. ఆ వెన్న అలా చక్కగా కరిగి మంచి టేస్ట్ వస్తుందేమో. అండ్ మామూలుగా ఇంట్లో మనం చేసుకునే వెన్న ఉంటుంది కదా, అది కూడా బాగానే ఉంటుందేమో కదా, దాంతో కూడా నంచుకుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది అనిపిస్తుంది. సో లేదా అంటే కొంతమంది కర్డ్ ఇష్టపడతారు, లేదంటే సాస్, రైతా కూడా బాగానే ఉంటుంది. చాయిస్ ఎవరి ఇష్టం వాళ్ళది. ఓకే. సో మీరు ఇది కాలుస్తూ ఉండండి, నేను కార్వింగ్ రెడీ చేస్తాను. ఓకే రాజు గారు. సో ఈరోజు రాడిష్ తోనా రాజు గారు? అవునండి. ఏం చేస్తున్నారు? స్వాన్ చేస్తున్నాను. సపరేట్ వింగ్స్ అటాచ్ చేసామట, ఇలా వింగ్స్ ఓపెన్ చేసుకుంటాం. సో దాంట్లోనే కాకుండా సపరేట్ గా చూపిస్తున్నారా ఈ రోజు? అవును. ఓకే ఓకే. సో ఒక 2 ఇంచెస్ ది తీసుకోవాలా మనం? ఎస్ అండి. సో ఇక్కడ ఇలా ట్రిమ్ చేసుకోవాలి సైడ్ నుంచి కూడా. ఓకే. సో బాడీ రెడీ. సో దీంట్లోంచి ఇలా నిలువుగా ఒక 2 స్లైస్లు అండి. ఓకే. ఇవి వింగ్స్ అండి. రెండు సేమ్ సైజ్. ఓకే. అలాగే దీంట్లోనే నెక్ తీసుకొస్తున్నాం. ఓకే ఓకే.
కొంచెం షేప్ ఇది జాగ్రత్తగా చేసుకోవాలేమో కదా. ఇలా ఎస్ లా రావాలి మనకి. ఓకే ఓకే. తర్వాత సో ఇక్కడ కొంచెం రౌండ్ చేసి ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా, వీటిని కొంచెం ట్రిమ్ చేసుకుంటే మనకు నెక్ కొంచెం రౌండ్ షేప్ అనేది వస్తుంది. ఓకే ఓకే. సో ఇది రెడీ అండి, తీసేద్దాం. ఓకే ఓకే. సో బాడీ అండ్ నెక్స్ సపరేట్గా మనము ట్రిమ్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేస్తుంది మనకు. ఓ వావ్. ఓకే. సో కింద ఎడ్జ్ జాయిన్ చేయాలనుకున్నప్పుడు కొద్దిగా కింద ఇంకొంచెం సన్నగా కట్ చేసుకోవాలేమో. అవునండి. సో దీంట్లో నుంచి మనం వింగ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఓకే ఓకే. వన్ సైడ్ జిగ్జాగ్. ఓకే ఓకే. సో రెండు ఒకేసారి చేసుకుంటే మనకు సేమ్ అలాగే ఒకే షేప్లో ఈక్వల్గా వస్తాయి. సో వీటిని ఒక సైడ్ అంటే స్టార్టింగ్ పాయింట్లో కొంచెం పల్చగా ట్రిమ్ చేసుకోవాలి. అంటే దాంట్లో మనం ఇన్సర్ట్ చేస్తాం. సో చివరిగా చిన్న క్యారెట్ ముక్క, బీక్ ముక్కు, మొత్తం ఒకటే కలర్లో కాకుండా కొంచెం వేరియేషన్. ఓకే. సో వీటన్నిటి మనం ఇప్పుడు జాయిన్ చేసేసాలి టూత్పిక్స్తో. సో కొంచెం ఓపెన్ చేస్తాం అంటే పల్చటి లేయర్ ఇలా తీసేస్తే అది ఈజీగా లోపల వరకు దూరుతుంది. సో వింగ్స్, ఓకే. సో చివరిగా మనం బీక్ అండి, ముక్కు బేస్ లెవెల్ చేస్తున్నాను, ఇలా కూర్చుంటుంది. ఓకే. సో జనరల్గా ఒకటే వెజిటబుల్లో చేసే స్పాన్ అది డిఫరెంట్గా, అది కూడా బాగుంటుంది, కానీ ఇది ఇంకా బాగుంది రాజు గారు. సో వింగ్స్ ఇంకొంచెం ఓపెన్గా వస్తాయి దీంట్లో. అవునవును. సో యాక్చువల్గా అంటే అలాంటి స్పాన్స్ కొన్ని ఇలాంటి స్పాన్స్ కొన్ని చేసుకుని ఇప్పుడు మనకి పెద్ద రౌండ్ ప్లేట్స్ వస్తున్నాయి కదా, వాటిలో చక్కగా కొంచెం వాటర్ అది వేసి పెట్టేస్తే భలే ఉంటుంది కదా చూడడానికి. కనిపిస్తుంది. సో ఇక్కడ ఐస్ పెట్టడానికి అక్కడ చిన్న హోల్ చేస్తున్నాను. ఓకే. సో ఇక్కడ చిన్న సైజ్ మిరియాలు తీసుకుని దీంట్లో పెట్టేసుకున్నాను. చాలా క్యూట్గా ఉంది ఫ్యాన్. వెరీ నైస్. ఓకే ఓకే. మరి చూసారు కదండి, బ్యూటిఫుల్ స్పాన్ తో మనకి పరోటా రెడీ. మరి టేస్ట్ చేసే ముందు గోబీ పరోటా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గోబీ పరోటా తయారు చేసే విధానం: గోధుమ పిండిలో ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఒక పాన్ లో వెన్న వేసి జీలకర్ర, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేగాక కాలీఫ్లవర్ తురుము, ఉప్పు, కొత్తిమీర వేసి వేయించాలి. ముందుగా కలిపి ఉంచిన పిండిని కొంచెం కొంచెం తీసుకుని మధ్యలో కాలీఫ్లవర్ మిశ్రమం ఉంచి పరోటాలా వత్తుకోవాలి. ఆపై పెనంపై ఉంచి వెన్నతో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, గోబీ పరోటా రెడీ.